దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథం నుంచి 8వ అధ్యాయంలో 15 నుంచి 17 వచనాలు పాస్టర్ గారు చదివిస్తారు. ఈ దినములకు ఏర్పడుతుంది అతని గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనం నుండి 17 వరకు. 15వ అధ్యాయం 15వ వచనం ప్రారంభ విధంగా ఉన్నది. అప్పుడు మొర్దెకై ఓదవర్ణమును తెలుపు వర్ణము గల రాజవస్త్రములు, బంగారపు కిరీటమును, అరిచనాలతో చేయబడిన తృణవర్ణము గల వస్త్రములను ధరించుకునేవాడై రాజసముఖము నుండి బయలుదేరింది. అందు నిమిత్తము శూషాను పట్టణము ఆనందించి సంతోషముందెము. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగింది. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగింది. అది సుఖజనమని విందు చేసుకుని, మరియు దేశ జనులలో యూదుల ఎడల భయం కలిగింది. గనుక అనేకులు యూదులు మతము అవలంబించింది. చిన్నవాకి దేవుడు తెలిసిన హిందీ భాగంలో మనము గమనించినప్పుడు నెక్స్ట్ వచనంలో కూడా మనకి చాలా స్పష్టంగా తెలియపరచబడుతున్నది. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందము, సంతోషము కలుగును. ప్రియులారా, ఇప్పుడు శూషోను పట్టణమునకు ఆనందము కలిగినది. ఆ పట్టణంలో ఉన్న యూదులందరకు ఆనందము కలిగినది. ప్రియులరా, ఆలోచన చేయండి. మరి దేశానికి ఆనందం వచ్చింది, దేశంలో ఉన్న యూదులకు ఆనందం వచ్చింది. మరి ఆనందము మనకున్నదా? ఆనందము మన కుటుంబంలో ఉన్నదా? ఆనందము మన జీవితంలో ఉన్నదా? ఆనందము మనము చూడగలుగుతున్నామా? ఆ ఆనందము గురించి మనము ఎప్పుడైనా ఆలోచన చేశామా అనే విషయాలను మనము ఈరోజు వాక్యానుసారము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఈ లోకరీతిగా జీవిస్తున్న మన కుటుంబాల్లో గాని, మన బ్రతుకుల్లో గాని, మన జీవితాల్లో గాని ఆనందము కనుమరుగైపోతూ ఉన్నది. ఆనందం అనే పదాన్ని ఉచ్చరించుకోవటం తప్ప దానిని రుచి చూడలేక అనేక కుటుంబాలు అల్లాడిపోతూ ఉన్నవి. మరి ఈ ఆనందము ఎందుకు మనిషికి ఉండటం లేదు? ఆనందము మనిషికి ఉండకపోవటానికి గల కారణం ఏమిటి అనే విషయాలను మనము తేటగా తెలుసుకోవలసిన వారుగా ఉన్నాం. ప్రియులారా, పరిశీలన చేద్దాం దేవుని వాక్యాన్ని బట్టి. ఈ లోకరీతిగా మనకి ధనం ఉన్నప్పుడు, బంగారం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు వచ్చేస్తుందా సంతోషము, ఆనందము కలుగుతాదా? కోటీశ్వరుడికి కూడా ఆనందము లేక అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఎందుకని? మన దేశంలో అత్యధికమైన ధనవంతులుగా చెప్పబడే వారి కుటుంబంలో కూడా ఆనందం లేదట. ఎందుకు లేదు అంటే, ధనం ఉంటే ఆనందం వచ్చేస్తుందా? బంగారపు పళ్ళెములో అన్నము తింటే ఆనందం వచ్చేస్తుందా? విలువైన దుస్తులు వేసుకుంటే ఆనందం వచ్చేస్తుందా? ప్రియులారా, గమనించుదాం. లేఖన భాగంలో నుంచి ఈ విషయాల గురించి పరిశీలన చేద్దాం. మరి ఆనందం ఎలాగొస్తుంది? మనకి ఎలా వస్తుంది? డబ్బు వల్ల రాదంటున్నారు, బంగారం వల్ల రాదంటున్నారు. మరి ఆనందము మనకి ఎలా వస్తుంది చూద్దాం. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో 20వ వచనాన్ని చదువుదాం. చూడండి అక్కడ ఏమి రాయబడి ఉన్నదో. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో 26వ వచనములో ఒక మాట మనకి కనిపిస్తూ ఉన్నది. ఏమిటి అని చదివినప్పుడు, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. ఎవరి బాలు ఇప్పుడు ఆనందం? దేవుడి బాలు. డబ్బు ఉన్నంత మాత్రాన రాదు, అందం ఉన్నంత మాత్రాన రాదు, ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన రాదు. ఎవరి బాలి ఆనందం అంటే దేవుడి బాలి. దేవుడు ఇవ్వకపోతే మనకు ఆనందము
లేదు అని స్పష్టంగా మనకు తెలియపరచబడుతున్నది. రెండవది, దశలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో మరొక మాట మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, ఆనందము ఈ మానవులకు ఎలాగూ దక్కుతుంది? ఆనందము ఎలాగూ ఈ యొక్క పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో చూడండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము ఉపద్రవమందు దేని వల్ల వస్తుంది? రెండవది, పరిశుద్ధాత్మ వలన వస్తూ ఉన్నది. అదే ఫిలిమోను రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పబడుతున్నది, దేవుని యొక్క ప్రేమను బట్టి మాత్రమే మనకు ఆనందం కలుగుతుంది అని. అంటే ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా ఉన్నటువంటి మన దేవుడు మనకు ఆనందం ఇవ్వాలి అని అంటే దేవుడు మనల్ని చూడాలి. దేవుని ద్వారానే మనకి ఆనందము అనుగ్రహించబడును. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మాత్రమే మనకు ఆనందము అనుగ్రహించబడును. మూడవది, దేవుని యొక్క ప్రేమ చేత మాత్రమే మనకి ఆనందము కలుగుతుంది అని వాక్యములో రాయబడి ఉన్నది. మరి దేవుడు మనకు ఆనందం ఎందుకు ఇవ్వటం లేదు? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఆనందాన్ని ఇవ్వటం లేదు? దేవుని ప్రేమ మనకి ఎందుకు ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నది? అంటే మన మీద దేవునికి ప్రేమ లేదా? మరి ఎందుకు ఆనందం లేదు మనకు? కారణం ఏమిటి అనే విషయాలను మనము పరిశీలన చేసుకోవాలి. ఎవరికి ఈ ఆనందము దక్కుతున్నది? అందరికీ దక్కటం లేదు. ఈ మానవ జనానికి, ఈ మానవాళికి ఆనందము అందరికీ దక్కటం లేదట. ఎందుకు చేత దక్కటం లేదు? ఆ విషయాలు మనము ఆలోచన చేయాలి. మనల్ని మనమే పరిశీలించుకుందాం. నాకు ఆనందము లేదు ఎందుకు? నా కుటుంబానికి ఆనందం లేదు ఎందుకు? నా బిడ్డలకు ఆనందం లేదు ఎందుకు? చూద్దాం లేఖన భాగాలు. కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఎందుకు మనిషికి ఆనందం లేకుండా పోతుందో చూద్దాం. నీతిమంతుల కొరకు నీతిమంతుల కొరకు వెలుగును, వెలుగును, యథార్థ హృదయముల కొరకు యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. విత్తబడి ఉన్నది. ఎవరికి? యథార్థ హృదయం ఉన్న వారికి ఆనందం. అంటే ఇప్పుడు మనకు ఆనందం లేదు అంటే మన హృదయమో యథార్థముగా లేదేమో పరిశీలించుకోవాలి. నేను యథార్థంగా బతకటం లేదేమో, నటనా జీవితంతో జీవిస్తున్నానేమో. మనుషులు కనపడినప్పుడు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒక రకంగా ఉంటున్నానేమో, నాలో యథార్థత లేదేమో అని పరిశీలన చేసుకోవాలి. అందుకు ఒకవేళ మనకు ఆనందం కొరవైపోతున్నదేమో, ఆనందము కొరవైపోతున్నదేమో తెలుసుకోవాలి. యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడినది. విత్తనం విత్తితే ఏమవుతుందండి? విత్తనాన్ని నాటితే ఏమవుతుంది? అది మొలకొస్తుంది. మొలకొచ్చిన తర్వాత మొక్క అవుతుంది. మొక్క అయిన తర్వాత చెట్టు అవుతుంది. చెట్టు అయిన తర్వాత ఏమవుతుంది? చెట్టు అయ్యాక? చెప్పండి, ఏమవుతుంది చెట్టు అయ్యాక? పువ్వులు పూస్తుంది, కాయలు కాస్తుంది. అంటే ఇప్పుడు యథార్థ హృదయుల కొరకు దేవుడు ఆనందం అనే విత్తనాన్ని విత్తినప్పుడు ఆనందము మొక్కై మొలిసి మొక్కై చెట్టై ఎంతమందికి కాయలు ఇస్తుందండి? ఆలోచించండి. అంటే అట్టి ఆనందము నీకు కావాలి అని అంటే నీ హృదయం ఎలాగ ఉండాలి? ఇప్పుడు యథార్థంగా ఉండాలి. మాయ మాటలు చెప్పే హృదయంగా కాదు, మోసము చేసే హృదయముగా కాదు. ఎందుకు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి నీ హృదయం ఎలా ఉండాలి? ఇప్పుడు యథార్థ హృదయంతో ఉంటే దేవుడు ఆనందమనే విత్తనాన్ని మీకు విత్తుతాడు. ప్రియులారా, మరి ఈ ఆనందము లేకపోవటానికి యథార్థ హృదయము మనకు లేదేమో. ఇంకో కారణం మనకు కనిపిస్తున్నది ఇర్మీయా గ్రంథంలో. ఎందుకు ఆనందము మనిషికి ఉండటం లేదో ఇర్మీయా గ్రంథము 48వ అధ్యాయం 33వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. ఏమిటంట? అక్కడ ఒక దేశంలో నుండే ఆనందం వెళ్ళిపోయిందట.
ఫలభరితమైన పొలములో నుండి ఫలభరితమైన పొలములో నుండి మోయాబు దేశములో నుండి మోయాబు దేశంలో నుండి ఆనందమును సంతోషమును ఒలిగిపోయాను. ఒక ఇంట్లో కాదు, గమనించండి, ఒక వ్యక్తికి కాదు, మొత్తం దేశములోనే ఆనందం లేకుండా పోయిందట. ప్రియులారా గమనించండి, ఇందాక మనము ముందుగా చదువుకున్నటువంటి మూలవాక్యములో ఏమనున్నది? మొద్దుకైన అధికారిగా నియమించడం వల్ల దేశంలో ఆనందం వచ్చింది. ఇక్కడ మోయాబు దేశంలో దేశం మొత్తం ఆనందం లేకుండా పోయింది. కారణం ఏమిటంట? చూద్దాం, వాక్యంలో నుంచి మనం పరిశీలన చేద్దాం. అదే అధ్యాయంలో 28-30 వచనాలు చదివినప్పుడు ఎందుకు మోయాబు దేశంలో ఆనందము పోయింది అంటే, మోయాబు నివాసులారా పట్టణమును విడువడి, కొండపేట సందులలో గూడు కట్టుకుని గోవలే కొండలో కాపురముండుడి. మోయాబీల గర్వమును గూర్చి చూడండి, మోయాబీల గర్వమును గూర్చి. ఏంటది గర్వం? ఈ గర్వం ఏమి చేసిందంటే దేశంలో ఆనందాన్ని తుడిచిపెట్టుకుపోయింది. గర్వం మనిషికి మంచిది కాదు. పతనానికి ముందు గర్వము నడుస్తుంది. ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలిది నీవు గర్వముతో కళ్ళు నెత్తికెక్కి నడుస్తావో ఏమైపోతుంది? నీ ఆనందం ఆవిరైపోతుంది. మోయాబు దేశంలో ఆనందమే లేకుండా పోయింది. ప్రియులారా, గర్వం మనిషికి మంచిది కాదు. యథార్థ హృదయము మనిషికి అవసరం. యథార్థ హృదయులకు ఆనందము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణచటం కోసం వారి కుటుంబంలో, వారి జీవితంలో, వారి బ్రతుకులో ఆనందాన్ని తీసిపారేస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆనందము కావాలి అనంటే మనం ఏమి చేయాలి? వాక్యంలో రాయబడి ఉంది. ఈ ఆనందము ఎవరు మనకి అనుగ్రహిస్తారో వాక్యాన్ని బట్టి మనము తెలుసుకున్నాం. ఏంటంట? దేవుడు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు అని తెలుసుకున్నాం. దేవుడి పరిశుద్ధాత్మ శక్తి చేత మనకు ఆనందము కలుగుతాదని తెలుసుకున్నాం. దేవుని ప్రేమను బట్టి మనకి ఆనందము కలుగుతాది అని తెలుసుకున్నాం. మరి ఇట్టి ఆనందము నీకుంటే, ఇట్టి ఆనందము నీ బ్రతుకులో ఉంటే, ఇట్టి ఆనందము నీ జీవితంలో ఉంటే, 20:10 చెప్పబడుతుంది, యెహోవా మహదానందముతో నేను ఆనందించెదను అని. అంటే దేవుడు నీకు ఆనందం ఇస్తే ఇక అది సంతోషం పట్టలేనంత ఇదిగా ఉంటుంది అని చెప్పబడుతూ ఉన్నది. దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆనందము చేత ఏమి చేయాలంటే, కీర్తనాంద 33వ అధ్యాయంలో చెప్పబడుతున్నమాట. ఏం చేయాలంటే యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి అని చెప్పబడుతూ ఉన్నది. అంతేకాదు ప్రియులరా, దేవుని యొక్క ధర్మశాస్త్రములను బట్టి మనం ఆనందించవచ్చునట. దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దేవునికి లోబడి బ్రతకండి, దేవుని ఆజ్ఞను అనుసరించి బ్రతకండి, దేవుని మాట వినండి అని చెప్తూ ఉన్నది. అది మనం వింటే రోమపత్రికలో 7:22 చెప్పిన మాట ఏమిటంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారికి ఆనందము కలుగుతుంది అని. అంటే దేవుని మాట వింటే ఆనందము కలుగుతుంది. దేవుని మాట వినకుండా, దేవుని మాటను లక్ష్య పెట్టకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ చెల్లుడిగా బ్రతికితే ఆనందం లేదు. ఏదో ఒక ముళ్ళు దేవుడు పెడుతూనే ఉంటాడు. అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, బిడ్డల మాట వినకపోవటం కావచ్చు, అప్పు కావచ్చు, రోగం కావచ్చు, ఏదో ఒక ముళ్ళును దేవుడు పెడతాడు. ఎందుకు? మనము దేవుని మాట వినటం లేదని. ప్రియులారా, ఇంకా మనము లోతుగా ఆలోచించినప్పుడు కీర్తన 31:7 చెప్పబడుతున్నది, దేవుని యొక్క కృపను బట్టి ప్రాణబాధము నీకు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను చూడండి, నీ కృపను బట్టి నేను సంతోషించేదను అంటున్నాడు. దేవుని కృప, దేవుని కృప మనకు ఉండాలంటే దేవుని మాట వినాలి మనం. దేవుని కృప మనల్ని నడిపించాలి అంటే దేవుని వాక్యానికి భయపడి బ్రతకాలి. ప్రియ సంఘమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. మరి ఇట్టి ఆనందం నీకు కావాలా వద్దా? ఇట్టి ఆనందం నీ బ్రతుకులో కావాలా వద్దా? ఇట్టి ఆనందం నీ జీవితంలో కావాలా వద్దా?
ఇట్టి ఆనందం నీ కుటుంబంలో కావాలా వద్దా అని నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఇప్పటి వరకు నీకు ఆనందం లేదేమో, నీ బ్రతుకులు లేదేమో, పరిశీలించుకో. అయితే నీకు ఇప్పుడు ఆనందం కావాలని నువ్వు కోరుకుంటున్నావా? ఆనందము అవసరమని నీవు ఆశపడుతున్నావా? అయితే ఎబ్రీ పత్రిక 12:3 చెప్పబడుతుంది, ఇప్పుడైనా ఇక నుంచైనా ఆనందము లేక బాధపడుతున్న నీవు, ఆనందాన్ని చూడలేక అల్లాడిపోతున్న నీవు, ఆనందం కావాలంటే ఎబ్రీ పత్రిక 12:2 చదవండి. చదవండి. మనల్ని ఆవరించి ఉందని మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమును సులువుగా చిక్కుల పాపమును విడిచిపెట్టి ఏం చేయాలి? ఇప్పుడు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెట్టి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై చూసారా? ఆనందము కొరకై ఇప్పుడు నువ్వేం చేయాలి? పాపమును విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూడాలి. చూస్తే అప్పుడు ఆయన నీ కుటుంబంలో మహదానందము కలుగజేస్తాడు. నీ జీవితంలో ఆనందగానమే ఎప్పుడు వినపడుతూ ఉంటుంది. లేకపోతే ఈ మధ్య కుటుంబంలో ఎప్పుడు ఏడుపులు, రోదనలు ఇవే వినపడతాయి. ప్రియులారా, ఆలోచన చేయండి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టినప్పుడు మనకి ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? ఒకవేళ మనము పాపమును విడిచిపెట్టి మోయాబు దేశ ప్రజల యొక్క గర్వము చేత వారికి ఆనందము పోయింది. యథార్థవంతులకు దేవుడు ఆనందం ఇస్తానంటూ ఉన్నాడు. అందుకోసము నీవేమి చేయాలి? గర్వాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు దేవుడు నీకు నీ ఎదుట ఆనందాన్ని ఉంచుతానంటున్నాడు. అప్పుడు నీ కుటుంబంలో ఆనంద గానమే వినపడతాది. ఈ ఆనందము ఎలా ఉంటుందో యెషయా గ్రంథం 12:3 చదవండి. ఈ ఆనందము ఎలా ఉంటుంది? ఈ ఆనందము కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల నుండి నీళ్లు కొందరు నూతిలో నుంచి బావి అంటే మన వారి ఒక భాషలో నుయ్యి కదా. బావి అంటే నుయ్యి. నూతిలో నీళ్లు ఎన్నితో ఉన్నా తరిగిపోతాయా? నూతిలో నీళ్లు తరిగిపోతాయా? ఎన్ని తోడినా ఇంకా ఊరుకునుంటే నూతిలో నీళ్లు. అలాంటి బావిలో నీళ్లు మీరు తోడుకుందురు. మీరు ఎంత తోడుతున్నా నీళ్ళు అవ్వ అందులో. అంటే దీని అర్థం ఏమిటంటే, నీ పాపాన్ని విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి నీతివంతంగా యథార్థవంతంగా నీవు బ్రతికితే దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. ఈ ఆనందం ఎలా ఉంటది? మీరు ఆనందపడి రక్షణ నీరు తోడుకుందురు. ఎప్పుడు తోడుకోవటం అంటే ఏంటి? ఎప్పుడు ఆనందమే నీ ఇంటిలో, నీ గృహంలో, నీ బ్రతుకులో, నీ జీవితంలో ఉంటాది. ఎప్పుడు? నీవు యథార్థవంతంగా బ్రతికినప్పుడు, ఎప్పుడు నీవు అసూయ ద్వేషాలు వదిలినప్పుడు, ఎప్పుడు నీవు గర్వాన్ని విడిచిపెట్టినప్పుడు, నీతివంతంగా బ్రతికినప్పుడు నీకెప్పుడు కూడా సంతోషమే ఉంటాది అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, అవునండి నేను ఆనందంగా ఉంటాను, నా భర్త ఎలా ఉన్నా పర్వాలేదు. అవునండి నేను ఆనందంగా ఉంటాను, నా భార్య ఎలా ఉన్నా పర్వాలేదు. అవునండి నేను నా భర్త ఆనందంగా ఉంటా, నా బిడ్డలు ఎలాగైనా పోనివ్వండి. గొప్ప ఆనందం. నీ భర్తకి ఆనందం వద్దా? నీ భార్యకు ఆనందం వద్దా? నీ బిడ్డలకు ఆనందం వద్దా? కావాలి. అందరూ ఆనందంగా బ్రతకాలి. చూడండి ప్రియుల, వాక్యంలో నుండి ఒక వ్యక్తిని మనము పరిచయం చేద్దాం. అపొస్తలుల కార్యముల్లో 16వ అధ్యాయంలో 14వ చదవండి. అక్కడ ఒక జైలు అధికారి మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆయన ఏం చేస్తాడంటే, తాను ఒక్కడే 16వ అధ్యాయంలో 14వ వచనంలో
చెప్పబడుతున్నది. ఆయన ఒక్కడే ఆనందపడలేదు. ప్రియులారా గమనించండి, యువతి అదొక స్త్రీ గట్టిగా చదవండి. అప్పుడు స్త్రీ నిలిచింది. ఆ, ఆమె ఓదార్చబడగా ఆ, పట్టణస్తురాలు ఆ, హృదయంలో తెరిచాను. ఆ, పౌలు చెప్పిన మాట ఎందుకు లక్ష్యమించింది. ఆ, వ్యక్తులను బాప్తిసం పొందినప్పుడు ఆ, ఆమె, ఆ, నేను ప్రభువునందు విశ్వాసం కలదానండి, ఆ, మీరు ఎంచితే ఉమ్, చేయండి నేను వేడుకొని ఆ, బలవంతం చేస్తున్నాను. ఉమ్, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ఉమ్, ఇదోను ఆను దెయ్యం పట్టినదై ఉమ్. చెప్పుడు చేత తన యజమానుల ఆ క్రింది భాగం ఇంకా చూడండి, ఇక్కడ జైలు అధికారి గురించి రాయబడి ఉంటది. ఆయనంట ఆయనకు దేవుడి ద్వారా మారు మనసు పొంది, అక్కడ మారు మనసు పొందిన కారణము చేత దేవుణ్ణి అంగీకరించిన విధానాన్ని బట్టి ఆయన ఒక్కడే సంతోషించకుండా జైలు అధికారి మొత్తం వారి కుటుంబం అంతా కలిసి మరియు వారిని ఆ, ఇంటికి తోడుకుని వచ్చి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి భోజనము పెట్టి దేవుని యందు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే వారందరితో కూడా ఎవరితో కూడా తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఆనందించిన దేవునికి స్తోత్రం. ఎన్నో వచ్చిన అది 34వ వచనం. ఏం చేశాడు జైలు అధికారి? తనొక్కడే ఆనందించలేదు, తన ఇంటి వారందరితో కలిసి ఆనందించాడు. మరి నీ ఇంటి వారందరితో నీవు ఆనందించగలవా? ఆనందిస్తున్నావా? అట్టి ఆనందం నీకు కావాలా వద్దా అనేది నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, అట్టి ఆనందము 1 రోజు 2 రోజులు 3 రోజులు 1 నెల 6 నెలలు సంవత్సరం కాదు. దేవుడు నీకు అనుగ్రహించే ఆనందాన్ని ఎల్లప్పుడూ అట ఫిలిప్పీ పత్రిక 4:3 చెప్పండి, ఎల్లప్పుడూ నిరంతరం నీవు ఆనందపడేదానిగా ఉండాలి, ఆనందపడేవానిగా ఉండాలి. అది ఏదో ఈ రోజు 4 డబ్బులు వచ్చి ఆనందం డబ్బులు అయిపోయి మళ్ళీ దుఃఖం, వేదన, రోదన, ఇలా కాదు. ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు. ప్రభునందు ఆనందించుడి. ఇలా చెప్పుదును, మళ్ళా చెప్పుదును, ఆనందించుడి. ఎలాగంట? ఎల్లప్పుడూ ఆనందించాలి. 1 రోజు 2 రోజులు కాదు ప్రియులారా. ఇలా ఆనందించటం వల్ల మీకేంటి ప్రయోజనం అనుకుంటున్నారు? మేము ఆనందంగా ఉంటే ఏంటండి, ఏడుపు కొట్టు మా గొంతుంటే ఏంటండి, ఎప్పుడు ఏడుస్తుంటాం, మాకేంటి ఉపయోగం అనుకుంటున్నారు? చూడండి, మత్తయి సువార్త 5:12. ఒకవేళ నీవు ఆనందిస్తూ ఉంటే, ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటే, దేవుడు నీ కుటుంబానికి ఆనందం ఇస్తే, నీ బ్రతుకులు ఆనందాన్ని ఇస్తే సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. అందుకు దేవుడు ఆనందపడండి అంటున్నాడు. 1 రూపాయలు ఇస్తాను ఆనందపడండి అంటలే, 10 కేజీలు బంగారం ఇస్తాను మీరు ఆనందపడండి అంటలే. ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతూ ఆనందంగా జీవించాలట మనిషి. లేని దానికోసం ఆశపడకూడదు. అయ్యో మా పక్కింటి వాడు కారు కొన్నాడు, నేను కారు కొనలేదు. పక్కింటి వాడు 3 అంతస్తులు వేసాడు, మేము 3 అంతస్తులు వేయలేకపోయాం. ఇది కాదు. పరలోకమందు నీకు ఫలము కలుగునట్లుగా నీవు ఎల్లప్పుడూ ఆనందించేవారిగా ఉండాలి. ఇలా ఆనందించడం నీకు క్షేమం అంట. ఎవరికి? మనకి క్షేమము అని ఫిలిప్పీ పత్రిక 3:1 చెప్పబడుతుంది. మీరు ఒకవేళ ఎలాగో ఆనందిస్తే, మీరు నీతివంతంగా బ్రతికి, యథార్థవంతంగా బ్రతికి మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అవే సంగతులు మీకు రాయట మా కష్టం కాదు, మీకు అది క్షేమకరం. ఏది? మీరు ఆనందంగా ఉంటాం, మీకు పరలోకంలో ఫలము కలగటం మీకు క్షేమం. అందుచేత మీరు దేవుడు అనుగ్రహించే ఆనందాన్ని పొందుకునే వారిగా ఉండటానికి ఇప్పుడైనా ఇకనైనా ప్రయత్నం చేయండి. యేసు కృప ఒక్క పరిచర్యను చూస్తున్నవారు, వీక్షిస్తున్నవారు, వింటున్నవారు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మీ జీవితంలో ఆనందం కావాలంటే యథార్థవంతంగా బ్రతకండి. మీ బ్రతుకులు ఆనందము కావాలి అని అంటే అసూయ, ద్వేషాలు, గర్వాలు విడిచిపెట్టండి. దేవుడు నీకు, నీ కుటుంబానికి మరి దేవుడు ఆనందాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాడు. అట్ట ఆనందం కావాలనుకున్నవారు ఇప్పటి నుంచి ఇక నుంచైనా దేవుణ్ణి అడగండి.
లేకపోతే దేశము మొత్తం మీదకి ఆనందం ఎలాగ తుడిచిపెట్టుకుపోయిందో మన జీవితంలో కూడా మన కుటుంబంలో కూడా ఆనందం లేకుండా పోతుందేమో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, ఈ దేవుని వాక్యాన్ని అనుసరించి ఆనందకరమైన జీవితాన్ని పొందుకోవటానికి ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ముందుకు నడవాలని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. రోమపత్రిక 12:3 చెప్పబడినట్లుగా మీరు ఇప్పుడైనా ఇకనైనా దేవుని మాటకు లోబడండి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోండి, దేవుని ఆజ్ఞ ప్రకారము జీవించండి. అట్టి రీతిగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది, చదవండి రోమపత్రిక 12:13 చదవండి. మీరు పరిశుద్ధాత్మ ఉత్తమమును అనుకూలమును ఆ, సంపూర్ణమనై ఉన్న ఆ, దేవుని చిత్తం మీద పరీక్ష తెలుసుకున్నట్లు ఆ, నీ మనస్సు మారి ఆ, నూతనమగుట వలన 12-13 పరిశుద్ధ వాక్యములలో ఆ, మిచ్చుచుండుడి, ఆ, మిమ్మల్ని హింసించు వారిని ఉమ్, దీవించుడి, ఆ, దీవించుడు గాని ఆ, తప్పింపవద్దు. ఓకే, సంతోషించు వారితో ఉమ్, సంతోషించుడి, సంతోషించుడి. ఎట్టి వారితో ఆ, ఏడుపుడు. ఆ, ఒకరితో ఒకడు ఆ, మనసు కలిగి ఉండుడి, మనస్సు కలిగి ఉండుడి. ఉండుడి. ఇచ్చివాడి యందు ఆ, మనసు నుంచక మనసు ఉంచక, తక్కువాడి యందు ఆ, ఆసక్తిలో ఉండుడి. ఆ, మీకు మీరే బుద్ధిమంతులమని ఆ, అనుకునవద్దు. ఓకే, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. అంతేకాదు ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తికి పొంది విస్తారమైన నిరీక్షణ గల వారొకటకు మీరు సమస్త ఆనందముతో సమస్త సమాధానముతో దేవుడు మిమ్ములను నింపునుగాక. అట్టి రీతిగా ప్రార్థన పూర్వకంగా మీరు ముందుకు కొనసాగాలని తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మనందరి వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.